తాను అభిమన్యుడు కాదు అర్జునుడి అన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు సైతాన్ అన్నారు. బీఎస్ఎస్ సైతాన్ను శిక్షించినట్లు వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ను శిక్షిస్తారన్నారు. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్దాలు చెప్పించిందని విమర్శించారు. అమ్మఒడి డబ్బులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ జగన్ వైసీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి విడుదల కాకుండా చూస్తామని చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, అయ్యా మీరు రాష్ట్రంలో పాల్పడుతున్న అవినీతికి, చేస్తున్న అరాచకాలకి మీరు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు. మీ భాష ప్రకారం చెప్పాలంటే ప్రజా కంటకుడుగా మారిన వారిని సాతాను అంటారు. మీకు సరైన అర్థమయ్యే భాష ఇది. మీరు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు సాతాను. ఒకసారి మీరు తెరిచి చూస్తే సాతాను చేసే తప్పులేంటో, ఏ అధ్యాయంలో ఏముంటాయో మీకు అర్థమవుతాయి. ఒకసారి మీరు చేసిన తప్పులను బేరీ చేసుకుని మీరు సాతాను కాదో ఒకసారి ప్రజలకు తెలియజేస్తే ప్రజలు నిర్ణయించుకున్నారు మీరు సాతాను అని. కానీ మీరు కూడా దీంట్లోకి వచ్చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఎన్నికల తర్వాత సాతాను జీసస్ ఏ రకంగా శిక్షించారో ఆ రకంగా మీరు కూడా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. జీసస్ గా ఉంటున్న ప్రజలు మిమ్మల్ని శిక్షించే రోజు 2 నెలల్లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి మహిళపై ఓ దుర్మార్గుడు దాడికి పాల్పడ్డాడు. మహిళను వివస్త్రణ చేసి ఫోన్లోని వీడియోలు తీస్తూ అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ అడ్డుపడిన వారిపై కూడా దాడికి దిగాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులను నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవలో ఎట్లా పడితే అట్లా కొట్టారు. ఇవన్నీ బ్లడ్, ఇది చెయ్యి అయితే గోడంతా జారిపోయింది. వెనకాల కూడా మొత్తం బ్లడ్. మా అబ్బాయి అనండి సాయి. మా అబ్బాయి మా ఆవిడ. మియాపూర్ పిఎస్ ఇన్స్పెక్టర్ ఎం ప్రేమ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిసి కంప్లైంట్ చేసింది. కమిషనర్ ఉన్నతాధికారులతో విచారణ జరిపించగా నిజమని తేలడంతో ప్రేమ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే భాల్కా సుమన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆయన దిష్టిబొమ్మను జమ్మికుంట పట్నంలోని గాంధీ చౌరస్తా వద్ద దహనం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, దళితునిగా పుట్టి దళితులకు భాల్కా సుమన్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పాలనల ఏ రోజు కూడా మాట్లాడలేదు. నిన్న మా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. బిడ్డ మర్యాదగా వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు మొత్తం నిన్ను నీ నాయకులను తరిమి కొడతారని చెప్తున్నా. నీవు ఒక దొంగ విద్యార్థి నాయకుడిగా ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన నాయకుల కోసం ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో కానీ మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మాట్లాడిన రోజు లేదు. భాల్కా సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోని భాల్కా సుమన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు భాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
खबरदार टीआरएस बारिश कुक्कल्लारा खबरदार टीआरएस बारिश कुक्कल्लारा మీడియా సమావేశం ఇది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిపైన చర్య తీసుకుని కేసు నమోదు కోరుతున్నారు. బాల్కా సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో బాల్కా సుమన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాల్కా సుమన్ నిన్న పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుండా చెప్పు చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భగ్గుమంటున్నారు. ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో ఈ రోజు బాల్కా సుమన్ దిష్టి బొమ్మలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ రోజు మహబూబాబాద్లోనైతే పెద్ద ఎత్తున రోడ్డు మీదకి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా మూకుమ్మడిగా వచ్చి ఒకవైపు దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఆందోళన చేయడమే కాకుండా బాల్కా సుమన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బాల్కా సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. సౌజన్య, మరోవైపు పోలీస్ స్టేషన్లలో కూడా పిటిషన్లు ఇస్తున్నారు. ఒక సీఎం పైన ఇలా అనుచితంగా ప్రవర్తించడము, అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలంటూ కూడా పలు పోలీస్ స్టేషన్లలో కూడా దరఖాస్తులు కాంగ్రెస్ నేతలు ఇస్తున్న పరిస్థితి ఉంది. సౌజన్య, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకైతే ఉదయం నుంచి కూడా అటు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ప్రతి నియోజకవర్గంలో దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అటు దిష్టి బొమ్మలు, ఇటు రాస్తారోకలు, అటు పలు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు కూడా ఇస్తున్నారు. ఒక సీఎం పైన మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే నాలుగు చీరుస్తామంటూ అటు సిరిసిల్ల రాజయ్య కావచ్చు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇటు